హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం శాతవాహనులు వారి యొక్క జన్మించినటువంటి వారి సిద్ధాంతాల గురించి, జన్మ సిద్ధాంతాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు శాతవాహనుల యొక్క వంశం, ఏ వంశం వాళ్ళు, ఏ జాతి వాళ్ళు, లేదా ఏ వర్ణం వాళ్ళు అనే అంశాల మీద చరిత్రకారులు వివిధ అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది, వ్యక్తపరిచినారు. వాటి గురించి చూద్దాం. ఒక్కొక్క చరిత్రకారుడు వారి యొక్క అభిప్రాయాన్ని ఒక్కొక్క రకంగా తెలియజేసినాడు. దాని గురించి మనం చూద్దాం. మొట్టమొదటిసారిగా నాగజాతి సిద్ధాంతం జీన ప్రభసూరి రాసినటువంటి ప్రతిష్టాన పురాణ కల్ప అనేటటువంటి గ్రంథాన్ని, దీన్నే కల్ప ప్రదీప అని కూడా అంటారు. ఈ గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే జీన ప్రభసూరి. ఈ జీన ప్రభసూరి రాసినటువంటి ఈ గ్రంథం ప్రకారంగా శాతవాహనులు ఒక బ్రాహ్మణ స్త్రీకి మరియు నాగరాజుకి జన్మించినటువంటి జాతి శాతవాహనులు. కాబట్టి వీళ్ళ జాతిని నాగజాతిగా ఈ జీన ప్రభసూరి తన గ్రంథంలో తెలియజేసినాడు. మళ్ళొకసారి, శాతవాహనులు నాగజాతీయులని జీన ప్రభసూరి రాసినటువంటి తన గ్రంథమైన ప్రతిష్టాన పురాణ కల్ప లేదా కల్ప ప్రదీప అనేటటువంటి గ్రంథంలో ఏమని వివరించాడు ఇతను? ఒక బ్రాహ్మణ స్త్రీకి, ఒక నాగరాజుకి జన్మించినటువంటి వాళ్ళే శాతవాహనులు. కాబట్టి వీళ్ళు నాగజాతి వాళ్ళని తెలియజేసినాడు. అలాగే మరికొంతమంది యక్షజాతి వాళ్ళు అని తెలియజేసినారు. ఇది ఎవరి ప్రకారంగా అన్నప్పుడు సోమదేవ సూరి, ఈ సోమదేవ లేదా సోమదేవ సూరి ఇతని ప్రకారంగా ఇతను రాసినటువంటి గ్రంథం ఏంది? కథా సరిసాగరం. మనం ఇంతకుముందు ఈ గ్రంథం గురించి మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్లో, గత క్లాసులలో. సోమదేవ సూరి రాసినటువంటి కథా సరిసాగరం ప్రకారంగా, ఒక శంతనునికి, ఒక బ్రాహ్మణ స్త్రీకి జన్మించినటువంటి వాళ్ళే వీళ్ళు. కాబట్టి వీళ్ళని యక్షులు అని, యక్షజాతి అని తెలియజేశారు. శంతనుడు అనేటటువంటి ఒక యక్షునికి, ఒక బ్రాహ్మణ స్త్రీకి. మళ్ళొకసారి అండి, సోమదేవ సూరి రచించినటువంటి కథా సరిసాగరం అనేటటువంటి గ్రంథంలో ఏం తెలియజేస్తుంది అంటే, ఒక శంతనుడు అనేటటువంటి ఒక యక్షునికి మరియు ఒక బ్రాహ్మణ స్త్రీకి జన్మించినటువంటి వాళ్ళే వీరు. కాబట్టి వీళ్ళు యక్షజాతి వాళ్ళు. యక్షుడు అనే ఒక శంతనుడు జన్మించారు కాబట్టి వీళ్ళు యక్షజాతి వాళ్ళు అని ఈ సోమదేవ సూరి రాసిన కథా సరిసాగరంలో తెలియజేసినారు. ఈ యక్షులు అంటే ఏంటంటే గంధర్వులు అని అర్థం. కొన్నిసార్లు అడగొచ్చు మాండలికం, ఈ పదార్థాలు కూడా తెలిసి ఉండాలి మనకు. యక్షులు అంటే ఏంటి? గంధర్వులు. సోమదేవ సూరి రాసినటువంటి కథా సరిసాగరంలో యక్షజాతికి చెందిన శంతనునికి, ఒక బ్రాహ్మణ స్త్రీకి జన్మించినటువంటి వాళ్ళే శాతవాహనులు. కాబట్టి వీళ్ళు యక్షజాతి వాళ్ళు అని ఎవరు చెప్పారు? సోమదేవ సూరి కథా సరిసాగరం అనే దాంట్లో చెప్పినాడు. జీన ప్రభసూరి రాసింది ఏంటి? ప్రతిష్టాన పురాణ కల్ప అనేటటువంటి ఆ గ్రంథంలో ఆయన ఏం చెప్పిండు? ఒక నాగరాజుకి, ఒక బ్రాహ్మణ స్త్రీకి జన్మించినటువంటి వాళ్ళు శాతవాహనులు. కాబట్టి వీరు నాగజాతీయులు అని ఈయన తెలియజేసినారు. అంటే ఒక్కొక్కరు ఒక అభిప్రాయాన్ని తెలియజేసినారు. మరి ప్రాచీన వాంగ్మయం ప్రకారంగా శాతవాహనులు ఎవరని తెలియజేస్తుందంటే, శాతవాహనులు శూద్రులు అని తెలియజేస్తుంది. ప్రాచీన వాంగ్మయం ప్రకారంగానేమో శూద్రులని, సోమదేవ సూరి రాసిన కథా సరిసాగరం ప్రకారం యక్షజాతి వారని, జీన ప్రభసూరి రాసిన ప్రతిష్టాన పురాణ కల్ప గ్రంథం ప్రకారంగా వాళ్ళు నాగజాతి వారని, ఇలా ఒక్కొక్కరు ఒక అభిప్రాయాన్ని తెలియజేశారు వీరి యొక్క వంశం గురించి. మరియు ద్వాతంత్రిక పుత్తలిక అనేటటువంటి ఈ గ్రంథం ప్రకారం ఏంటంటే, శాతవాహనుడు మరియు నాగస్త్రీ. ఇక్కడ ఈ గ్రంథంలో ఏం తెలియజేస్తుంది మనకంటే, శాతవాహనుడు అనేవాడే బ్రాహ్మణుడు. శాతవాహనుడు అనే ఒక బ్రాహ్మణుడికి, ఒక నాగస్త్రీకి జన్మించినటువంటి వాళ్ళు శాతవాహనులు అని ఈ ద్వాతంశిక పుత్తలిక అనేటటువంటి గ్రంథంలో తెలియజేయబడింది. ఈ గ్రంథంలో ఇతనే
శాతవాహనుడే బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడికి ఒక నాగస్త్రీకి జన్మించినటువంటి వాళ్ళు శాతవాహనులు అని ఇక్కడ తెలియజేసింది. మరి నాసిక్ శాసనం మనం ఇంతకుముందు శాసనాల గురించి మాట్లాడేటప్పుడు చెప్పుకున్నాం. నాసిక్ శాసనాన్ని వేయించింది ఎవరు అనుకున్నాం? గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ గారు నాసిక్ శాసనాన్ని ప్రాకృత భాషలో వేయించింది. ఈమె వేయించినటువంటి ఈ శాసనంలో గౌతమీపుత్ర శాతకర్ణికి 2 రకాల బిరుదులను, చాలా బిరుదులు ఇతని గురించి వివరించిన ఇతని బిరుదులు, అందులో ముఖ్యమైన రెండింటిని మనం చూస్తే, ఒకటి ఏక బ్రాహ్మణుడు అనే బిరుదు ఈ శాసనంలో ప్రచురించబడింది. ఏక బ్రాహ్మణుడు అనేటటువంటి ఇతనికి ఉన్నటువంటి ఈ బిరుదును ఆధారంగా చేసుకొని శాతవాహనులు బ్రాహ్మణులు, శాతవాహనులు ఎవరు అంటుంది ఇక్కడ? శాతవాహనులు బ్రాహ్మణులు అని తెలియజేయడం అనేది జరిగింది. మరొక బిరుదు రాజర్షి పత్ని. ఏం తెలియజేస్తుంది ఇక్కడ అంటే రాజర్షి పత్ని అని, క్షత్రియ పత్ని అని అనేటటువంటి మరొక బిరుదులు కూడా ఈ శాస్త్రంలో వివరించబడ్డాయి. ఏక బ్రాహ్మణ్ అనే బిరుదు ద్వారానేమో వీళ్ళు బ్రాహ్మణులు అని తెలియజేస్తుంది. రాజర్షి పత్ని, క్షత్రియ పత్ని అనే బిరుదులు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి ఏంటి, వీళ్ళు క్షత్రియులు కావచ్చు, క్షత్రియ వర్ణంలో చెందిన వారు కావచ్చు అని కొద్దిమంది వారి యొక్క భావనని తెలియజేసినారు. అంటే వివిధ వ్యక్తులు వివిధ రకాల అభిప్రాయాలను తెలియజేసినారు వీరి వంశనామము వర్ణం గురించి. మళ్ళొకసారి మీకు పర్ఫెక్ట్గా నోట్ చేయడం కావాలండి. జీన ప్రభసూరు రాసిన ప్రతిష్టాన పురాణ కల్పనే గ్రంథం ప్రకారంగా అయితేనేమో నాగజాతి వారు, సోమదేవసూరు రాసిన కథా సరిసాగం ప్రకారంగా యక్షజాతి వారు, ఈ గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శాఖల ప్రకారంగా ఏక బ్రాహ్మణుడు అనే బిరుదు తీసుకుంటూనే వీళ్ళు బ్రాహ్మణులని, అలా కాకుండా రాజర్షి పత్ని, క్షత్రియ పత్ని అనే బిరుదు తీసుకుంటే క్షత్రియులని, ఈ 2 రకాల అభిప్రాయాలు తెలుస్తున్నాయి ఈ శాసనం ద్వారా. తర్వాత ప్రాచీన వాగ్మయం ప్రకారంగా వీళ్ళని శూద్రులు అని తెలియజేస్తుంది. ప్రాచీన వాగ్మయం పురాణాల ప్రకారంగా వీళ్ళు శూద్రులు అని తెలియజేయబడింది. అలాగనే ద్వాతంశిక పుత్తలిక అనే గ్రంథం ప్రకారంగా వీళ్ళు శాతవాహనులు అనే ఒక బ్రాహ్మణునికి ఒక నాగశ్రీకి జన్మించిన వాళ్ళు అని తెలియజేయబడింది. అంటే వివిధ అభిప్రాయాలని తెలియజేసినారు శాతవాహనుల యొక్క వంశము జాతి గురించి. ఏది ఏమైనప్పటికీ ఎక్కువ మంది చరిత్రకారులు ఆమోదించినటువంటిది ఏంటి అంటే, ఒక్కొక్కరు ఒక రకమైన అభిప్రాయాన్ని చెప్పినప్పటికీ ఎక్కువ మంది ఆమోదించినటువంటిది శాతవాహనులు బ్రాహ్మణులు అనేటటువంటిది ఎక్కువ మంది చరిత్రకారులు ఆమోదించినారు. ఎక్కువ మంది యొక్క అభిప్రాయం ఏంటంటే శాతవాహనులు బ్రాహ్మణులు అని ఎక్కువ మంది చరిత్రకారుల యొక్క అభిప్రాయము ఆమోదించడం అనేది జరిగింది. ఒక్కొక్కరు ఒక భావనని తెలియజేసినారు. దీంతో మనకు శాతవాహనుల యొక్క మొదటి భాగము పూర్తి అయ్యింది. అంటే ఇక్కడ ఏం చూసాం మనము, ఆ వంశంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరు చివరి వారు, ఎవరు ఎక్కువ కాలం పరిపాలించినారు, వారి గురించి తెలియజేసే శాసనాలు ఏంటిది, వారి గురించి తెలియజేసే నాణాలేంటిది, వారి గురించి తెలియజేసినటువంటి దేశీయ రచనలేవి, విదేశీ రచనలేవి, వారి యొక్క జన్మ సిద్ధాంతాలు, ఏ కర్ణాటక ప్రాంతం అని, మహారాష్ట్ర ప్రాంతం అని, ఆంధ్ర ప్రాంతం అని, తెలంగాణ ప్రాంతం అని, విదర్భ ప్రాంతం అని, ఎవరు ఏ రకమైన సిద్ధాంతాలు తెలియజేసినారు, దేని ఆధారంగా తెలియజేసినారో చూసాం. శాతవాహనుల యొక్క కాలం, పరిపాలనా కాలం మీద కూడా వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తం చేసినారు చరిత్రకారులు. శాతవాహనుల యొక్క పరిపాలన కాలం మీద కూడా రకరకాల అభిప్రాయాలని వ్యక్తం చేసినారు. ఎవరు దేని ఏ కాలంకి సమర్థించారు అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈ ఏరియా మీద కూడా ప్రతి అంశాన్ని కూలంకషంగా చదువుకోవాలండి. ఎక్కడి నుంచి క్వశ్చన్ వచ్చేది చెప్పేటట్లేదు ఇప్పుడు కాలంలో. కాబట్టి పూర్తిగా మనకు అవగాహన ఉన్నట్లయితే ఎగ్జామినర్ ఏ ఏరియా నుంచి ఎలా ప్రశ్నించినా మనం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. పురాణాల ప్రకారంగా శాతవాహనులు ఏ కాలానికి చెందిన వాళ్ళని పురాణాలు తెలియజేస్తున్నాయి అన్నప్పుడు, క్రీస్తు పూర్వము 225 నుంచి క్రీస్తు శకము 225 మధ్య కాలంలో, క్రీస్తు పూర్వం 225 నుంచి క్రీస్తు శకము 225 వరకు శాతవాహనుల పరిపాలన కాలం అని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఆర్జీ బండార్కర్ ప్రకారంగా క్రీస్తు పూర్వము 75 నుంచి 225 కాదు 75 నుంచి క్రీస్తు శకం 225 వరకు పరిపాలన చేసిన శాతవాహనులు అని చెప్పింది ఎవరంటే ఆర్జీ బండార్కర్. మీరు షార్ట్ నోట్స్ రాసుకోండి, మీకు 100% యూజ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏ ఒక్క మెటీరియల్లో మనం చెప్పే పూర్తి సమాచారం ఉండదండి. ఒక మెటీరియల్లో నేను తీసుకొని ప్రిపేర్ అయినా ఏ ఒక్క మెటీరియల్లో ఇదంతా సమాచారం ఉండదు.
4 బుక్స్ రిఫర్ చేసి చెప్తున్నాం కాబట్టి ఒక మెటీరియల్ తో పాటు అదనపు మెటీరియల్ సమాచారం కూడా మన క్లాస్ లో దొరుకుతుంది ఖచ్చితంగా. కాబట్టి మీరు రన్నింగ్ నోట్స్ కనుక రాసుకున్నట్లయితే క్లియర్ గా మీకు కంపల్సరీ ప్రిపరేషన్ అయ్యే వారికి రివిజన్ పర్పస్ లో యూజ్ అవుతుంది. అందుకే ఇలా మీకు రాయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. మీరు ఇది రాసుకున్నట్లయితే మీకు కంపల్సరీ రన్నింగ్ నోట్స్ రాసుకోండి, మీకు ఇది రివిజన్ పర్పస్ లో గ్యారంటీగా యూజ్ అవుతుంది, 100% యూజ్ అవుతుంది. పురాణాల ప్రకారం ఏమన్నాం, క్రీస్తు పూర్వం 225 నుంచి క్రీస్తు శకం 225 మధ్య పరిపాలన కాలం శాతవాహనులని తెలియజేస్తున్నాయి. ఆర్జీ బండార్కర్ ఏమంటాడు, క్రీస్తు పూర్వం 75 నుంచి క్రీస్తు శకం 225 మధ్య కాలంలో శాతవాహన సామ్రాజ్యం వర్ధిల్లిందని ఆర్జీ బండార్కర్ గారు తెలియజేసినారు. అలాగనే డిసి సర్కారు మరియు రాయ్ చౌదరి ఈ ఇద్దరి యొక్క అభిప్రాయం ప్రకారం ఏంటంటే క్రీస్తు పూర్వం 30 నుంచి క్రీస్తు శకం 225 మధ్య కాలంలో శాతవాహన సామ్రాజ్యం వర్ధిల్లిందని తెలియజేసినారు. క్రీస్తు పూర్వం 30 అని చెప్పింది 30 నుంచి క్రీస్తు శకం 225 అని చెప్పింది ఇద్దరు, ఒకరు డిసి సర్కారు మరియు రాయ్ చౌదరి. అలాగనే వివి మిరాసి గారు, కె గోపాలాచారి గారు, మారెమండ రామారావు గారు, ఓరుగంటి రామచంద్రయ్య గారు, వీరి యొక్క నలుగురు అభిప్రాయం ఏంటంటే విసి మిరాసి, కె గోపాలాచారి, మారెమండ రామారావు, ఓరుగంటి రామచంద్రయ్య, వీరి నలుగురి అభిప్రాయం ప్రకారంగా క్రీస్తు పూర్వము 220 నుంచి క్రీస్తు శకము 225 మధ్య శాతవాహన సామ్రాజ్యం వర్ధిల్లిందని వీరి యొక్క నలుగురి అభిప్రాయం. వీరి ప్రకారం ఏంది, క్రీస్తు పూర్వం 220 నుంచి క్రీస్తు శకం 225 మధ్య శాతవాహన సామ్రాజ్యం వర్ధిల్లింది. ఇక ఆచార్య కండవల్లి లక్ష్మీ రంజనం ప్రకారంగా క్రీస్తు పూర్వం 225 నుంచి క్రీస్తు శకం 225 మధ్య శాతవాహన పరిపాలన కాలం అని తెలియజేశారు. ఆచార్య కండవల్లి లక్ష్మీ రంజనం ప్రకారంగా క్రీస్తు పూర్వం 225 నుంచి క్రీస్తు శకం 225 మధ్య శాతవాహన పరిపాలన కాలం అని తెలియజేశాడు. అలాగే గుత్తి వెంకట్రావు ఏమంటాడంటే క్రీస్తు పూర్వం 271 నుంచి క్రీస్తు శకం 225 మధ్య శాతవాహన పరిపాలన కాలం అని ఇతను తెలియజేశాడు. అంటే శాతవాహన చూడండి, ఒకసారి గమనించండి, శాతవాహన యొక్క జన్మ వృత్తాంతం మీద కూడా వివిధ రకాల అభిప్రాయాలు ఉన్నాయి. తర్వాత శాతవాహన యొక్క వంశం, ఏ వంశీయులు, క్షత్రియుల, శూద్రుల, బ్రాహ్మణుల అనే దాని మీద కూడా వివిధ రకాల అభిప్రాయాలు ఉన్నాయి. అలాగే శాతవాహనులు పరిపాలన కాలం మీద కూడా వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తం చేసినారు. వీరు ఒక్కసారి మళ్ళీ రివిజన్ లాగా ఒక్కసారి చూద్దామండి. పురాణాల ప్రకారం ఏంటి, క్రీస్తు పూర్వం 225 నుంచి క్రీస్తు శకం 225 మధ్య పరిపాలన కాలం శాతవాహనులని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆర్జీ బండార్కర్ ద్వారా ఏం తెలుస్తుంది, క్రీస్తు పూర్వం 75 నుంచి క్రీస్తు శకం 225 మధ్య వీరి పాలనా కాలం అని తెలుస్తుంది. అలాగే డిసి సర్కారు మరియు రాయ్ చౌదరి ప్రకారంగా క్రీస్తు పూర్వం 30 నుంచి క్రీస్తు శకం 225 మధ్య శాతవాహన పరిపాలన కాలం అని తెలియజేస్తుంది. అలాగే వివి మిరాసి గారు, కె గోపాలాచారి గారు, మారెమండ రామారావు గారు, ఓరిగంటి రామచంద్రయ్య, వీరి యొక్క అభిప్రాయం ప్రకారంగా క్రీస్తు పూర్వం 220 నుంచి క్రీస్తు శకం 225 మధ్య శాతవాహన పరిపాలన కాలం అని తెలియజేసినారు. అలాగే ఆచార్య కండవల్లి లక్ష్మీ రంజనం ప్రకారంగా క్రీస్తు పూర్వం 225 నుంచి క్రీస్తు శకం 225 వరకు శాతవాహన పరిపాలన కాలంగా ఇతను తెలియజేసినాడు. తర్వాత గుత్తి వెంకట్రావు ప్రకారంగా క్రీస్తు పూర్వం 271 నుంచి 225 మధ్య వీరి పరిపాలన కాలం అని గుత్తి వెంకట్రావు గారు తెలియజేసినారు. ఇవి ఒకసారి ఐడియా ఉండాలండి. ఓవరాల్ గా మనకు గతంలో ఆర్జీ బండార్కర్ ఒకటి పురాణాలు, వీరు గోపాలాచారి గారు, వివి మిరాసి, వీరి మీద గతంలో ఒకసారి
ప్రశ్న కూడా రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ పాలనా కాలం మీద కూడా మనకు అవగాహన కంపల్సరీ ఉండాలి. ఒకసారి చూసుకోండి, ఈ యొక్క పాలనా కాలం మీద కూడా మనకు అవగాహన కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్క శాతవాహన చక్రవర్తి గురించి తెలియజేద్దాం. మనం ఒక్కొక్కరి గురించి ముఖ్యమైనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక దీంతో శాతవాహన యుగం అనే టాపిక్ మనకు క్లోజ్ అవుతుంది. తదుపరి ఇక్ష్వాకులు అనే టాపిక్ ని ప్రారంభిస్తాం. శాతవాహనులలో మొత్తం శాతవాహనులు ఎంతమంది రాజులు అనుకున్నామండి మనం? 30 మంది రాజులు. మత్స్య పురాణం ప్రకారంగా, వాయు పురాణం ప్రకారంగా అయితే 17 మంది రాజులను చెప్తున్నాం. వీరిలో ప్రముఖంగా మనకి ఎగ్జామ్ పాయింట్ రిపీట్ అవుతున్నటువంటి చక్రవర్తులు, మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తులు ఎవరన్నప్పుడు ఈ వ్యక్తుల గురించి మనం కంపల్సరీ తెలుసుకోవాల్సిందే. ఒకటి శ్రీముఖుడు, ఇతను రాజస్థాపకుడు. ఇతని గురించి మనం కూలంకషంగా తెలుసుకోవాలి. తదుపరి ఇతని సోదరుడైనటువంటి కృష్ణుడు, ఇతన్నే కనుడు అంటాం. ఇతను కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే శ్రీముఖుని అనంతరం తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి కృషి చేసిన వ్యక్తి మొదటి వ్యక్తి. అలాగే ఇతని కాలంలోనే భాగవత మతం మన దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించింది. కాబట్టి ఇతని గురించి కూడా మనం క్లియర్గా చెప్పుకోవాలి. తదుపరి మొదటి శాతకర్ణి, ఇతను శ్రీముఖుని యొక్క కుమారుడు. ఇతను మనం చెప్పుకున్నాం ఒక ఇంట్రడక్షన్ పార్ట్లోనే, శ్రీముఖుడు తొలిసారిగా తైరైకులు లేదా రతికులు అనేటటువంటి వారిపై దండయాత్ర చేసి ఈ రతిక రాజు అనేటువంటి త్రైనకైరో అనేటటువంటి వ్యక్తిని ఓడించి అతని కుమార్తె అయినటువంటి నాగానికను తెచ్చి తన కుమారుడైన మొదటి శాతకర్ణికి ఇచ్చి వివాహం జరిపించాడని చెప్పుకున్నాము. అలా ఈ మొదటి శాతకర్ణి గురించి తెలుసుకోవాలి. తరుపతి రెండవ శాతకర్ణి గురించి తెలుసుకోవాలి. తర్వాత కుంతల శాతకర్ణి గురించి మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనం. ఎందుకంటే శాతవాహన సామ్రాజ్యం యొక్క భాష ఏ భాష అనుకున్నాం మనం? ప్రాకృతము అనుకున్నాం. శాతవాహనుల యొక్క రాజభాష ప్రాకృతం, శాసన భాష ప్రాకృతం, లిపి బ్రహ్మీ లిపి. ఇది మనం క్లియర్గా గత క్లాస్లో మాట్లాడుకున్నాం. వారి యొక్క రాజభాష లేదా శాసన భాష వచ్చి ప్రాకృతమని, దాని యొక్క లిపి వచ్చి బ్రహ్మీ లిపి అని. కానీ ఈ అందరి 30 మంది శాతవాహన చక్రవర్తులు అందరూ కూడా ప్రాకృతాన్ని పాటించారు. ప్రాకృతాన్ని రాజభాష చేస్తే ఒక్క చక్రవర్తి మాత్రం ఈయన ఈ కుంతల శాతకర్ణి మాత్రం ఇతను సంస్కృత భాషకు విపరీతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి సంస్కృతాన్ని రాజభాషగా చేస్తాడు. కాబట్టి ఈయన గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. అలాగనే అందరు చక్రవర్తులు తన యొక్క లిపిని బ్రహ్మీ లిపిని ప్రాచిస్తే ఈ కుంతల శాతకర్ణి మాత్రం దేశీ లిపిని ఈయన బ్రహ్మీ లిపికి బదులుగా దేశీ లిపిని ఉపయోగిస్తాడు. ఈ దేశీ లిపిని దీన్ని ఏంటి పైశాచిక భాష అని విన్నాం కదండి. దేశీ భాష, దేశీ లిపి, పైశాచికం. ఎవరు రాశారు? పైశాచికవాదులు మనకు చెప్పుకున్నాం. గుణాఢ్యుడు రాసినటువంటి గుణాఢ్యుడు పైశాచిక భాషలో రాస్తాడు బృహత్కథ అని చెప్పుకున్నాం. అది ఇక్కడ మనం మాట్లాడుకుంటాం క్లియర్గా. కాబట్టి కుంతల శాతకర్ణి గురించి మనం స్పెషల్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. తర్వాత హాలుడు మనం చెప్పుకున్నాం. 30 మంది శాతవాహనుల రాజుల్లో అత్యంత గొప్ప వ్యక్తి గౌతమిపుత్ర శాతకర్ణి అయితే కవిరాజు, ఒక చక్రవర్తి రాజు అయ్యి కవిరాజు దక్షిణ భారతదేశంలోనే ముఖ్యంగా మన తెలుగు ప్రాంతంలో తొలి కవిరాజు ఎవరన్నప్పుడు హాలుడు అని చెప్పుకున్నాం. శాతవాహనులో 17వ రాజు అయినటువంటి హాలుడు గురించి మనం చెప్పుకోవాలి. ఇతను రాసినటువంటి గాథ సప్తశతి ద్వారానే మనకి ఎంతో సమాచారం అందింది శాతవాహన సామ్రాజ్యం గురించి, వారి పరిపాలన, సామాజిక పరిస్థితుల గురించి, ముఖ్యంగా వారి యొక్క గ్రామీణ పాలన, పట్టణ పాలన, రాజ్యాన్ని విభజించినటువంటి తీరు, ఇదంతా కూడా హాలుడు రాసినటువంటి గాథా సప్తశతి ద్వారానే మనకు సమాచారం దొరికింది. కాబట్టి ఇతని గురించి కూడా చక్కగా చెప్పుకోవాలి. ఇక శాతవాహన రాజుల్లో అత్యంత గొప్ప వ్యక్తి, గొప్పవాడు అని మనం చెప్పుకుంటున్నటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. తదుపరి ఇతని కుమారుడు అయినటువంటి వాసిష్ఠపుత్ర పులోమావి గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వాసిష్ఠపుత్ర పులోమావిని అక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టి ఇతని తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ పరిపాలన గావించడం అనేది జరుగుతుంది. ఈ విషయంలో ఇతని గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తదుపరి యజ్ఞశ్రీ శాతకర్ణి మనం చెప్పుకున్నామండి గత క్లాస్లో. కడపటి శాతవాహనులో, చివరి శాతవాహనులో గొప్ప వ్యక్తి ఎవరన్నప్పుడు యజ్ఞశ్రీ శాతకర్ణి అని చెప్తాం. ఇతని పాలన కాలంలోనే ఇతని సమకాలికుడు అయినటువంటి ఆచార్య నాగార్జునుడు
మన ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఈ ఆచార్య నాగార్జున గురించి ప్రత్యేక క్లాస్ చెప్పుకోవాలి. ఈ సందర్భంలో ఇతను చాలా వెరీ ఇంపార్టెంట్ మనకు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇక శాతవాహన సామ్రాజ్యం పతనము చివరి పాలకుడైనటువంటి మూడో పులోమావి కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అర్థమైంది అనుకుంటా. శాతవాహనులలో మనకు మెయిన్గా తెలుసుకోవాల్సినటువంటి 10 మంది గొప్ప రాజులు ఎవరంటే శ్రీముఖుడు, కృష్ణుడు, ఇతన్ని కణుడు అంటాము, మొదటి శాతకర్ణి, రెండవ శాతకర్ణి, కుంతల శాతకర్ణి, హాలుడు, గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్ఠపుత్ర పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి, మూడవ పులోమావి. ఈ రాజుల గురించి మనం తెలుసుకున్నట్లయితే శాతవాహనుల యొక్క చరిత్ర, శాతవాహనుల యుగం అనేది పూర్తి అవుతుంది. చూడండి, మనం ఇప్పుడు శాతవాహనుల యొక్క పాలనా కాలం గురించి చూసాం. ఇప్పుడు ప్రజెంట్ శాతవాహనుల యొక్క గొప్ప రాజుల గురించి ఒక్కొక్కరి గురించి కూలంకషంగా తెలుసుకుందాం. మొదటి రాజు శ్రీముఖుడు అని లాస్ట్ క్లాస్లోనే మనం మాట్లాడుకున్నాం ఇంట్రొడక్షన్ పార్ట్లో. ఇట్లా శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అన్నప్పుడు శ్రీముఖుడు. ఇతను శాతవాహనుల యొక్క సామ్రాజ్య స్థాపకుడిగా మనం చెప్పుకుంటాం. ఈ శాతవాహన సామ్రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీముఖుని యొక్క తండ్రి శాంతనుడు అని చెప్పుకుంటాము. అతని అనంతరం ఇతను సామ్రాజ్యాన్ని స్థాపించాడు శ్రీముఖుడు. ఇతని పాలనా కాలాన్ని క్రీస్తు పూర్వం 221 నుంచి క్రీస్తు పూర్వం 198 మధ్య ఇతని పాలనా కాలంగా తెలుస్తుంది మనకు. పాలనా కాలం మీద ఎప్పుడు కూడా ప్రశ్నలు అడగలేదండి, ఇప్పటి వరకు అడగడు కూడా. కాకపోతే ఆర్డర్ ఎవరితో ఏ రాజు తర్వాత ఏ రాజు, లేదా ఆ రాజు యొక్క గొప్పతనము, అతనిలో ఉన్నటువంటి ప్రత్యేకత, ఇలాంటి అంశాల మీద మనం ఫోకస్ చేయాలి. పాలనా కాలం మీద కొన్ని అంశాలు, కొన్ని ఏరియాలు ఉంటాయి, అక్కడ నేను చెప్తాను కంపల్సరీ. ఏ పీరియడ్ని మనము ఇయర్ బేస్ని గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ అనేది నేను అది ఖచ్చితంగా రెక్టిఫై చేస్తానండి. ఇక్కడ పాలనా కాలం జస్ట్ అవగాహన ఉంటే చాలు, ఇది కంపల్సరీ అని కాదు. శ్రీముఖుని యొక్క పాలనా కాలం ఏంటి? క్రీస్తు పూర్వం 221 నుంచి 198. శ్రీముఖుడు అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు. ఇతనే వంశస్థాపకుడు లేదా శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు అని మనకు గుర్తుండాలి. ఇతను యొక్క బిరుదు ఏంటంటే రాయ లేదా రాజా లేదా రాణా. ఈ శ్రీముఖుని రాయా అని, రాజా అని, లేకపోతే రాణా అని సంబోధించినటువంటి వ్యక్తి ఎవరు అని మనకు గుర్తుండాలి. అశోకుడు. మౌర్య సామ్రాజ్యంలోని గొప్ప చక్రవర్తి అయినటువంటి అశోకుడు శ్రీముఖుని రాయా లేదా రాజా లేదా రాణా అనేటటువంటి బిరుదులతో సంబోధించాడు. ఏ బిరుదులతో? రాయా, రాజా లేదా రాణా అనే బిరుదులతో సంబోధించాడు. అంటే మనకి ఇక్కడ అర్థమైన విషయం ఏంటి? శ్రీముఖుడు అశోకుని యొక్క సమకాలికుడు. అంటే శ్రీముఖుని యొక్క సమకాలికైనటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప సామ్రాజ్యంలో గొప్ప చక్రవర్తి ఎవరంటే మౌర్య సామ్రాజ్యంలో గొప్ప చక్రవర్తి అయిన అశోకుని యొక్క సమకాలికుడే శ్రీముఖుడు. శ్రీముఖుడు అశోకునికి సమకాలికుడు, లేదా శ్రీముఖుని యొక్క సమకాలిక రాజన్న ఓకే. ఎవరు? శ్రీముఖుడు. అశోకుడు శ్రీముఖుని ఏమని, ఏ బిరుదులతో సంబోధించాడు? రాయ, రాజా, రాణా. ఏదో ఈ మూడు ఏదన్నా ఒకటేనండి. రాయా లేదా రాజా లేదా రాణా అనే బిరుదులతో అశోకుడు శ్రీముఖుని సంబోధించాడు. శ్రీముఖుని యొక్క నాణాలు ఎక్కడ బయలుపడినప్పుడు మనం చెప్పుకున్నాం ముందే, కోటిలింగాలలోని. కోటిలింగాల ఎక్కడుంది ప్రజెంట్? జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కోటిలింగాల, ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉన్న కోటిలింగాల ప్రాంతంలో శ్రీముఖుని యొక్క నాణాలు 8 నాణాలు అక్కడ బయలుపడ్డాయి. దాంతోపాటు ఆ పక్కనే ఉన్నటువంటి మెదక్ జిల్లా, ప్రజెంట్ సంగారెడ్డి డిస్టిక్ అయినటువంటి కొండాపూర్లో కూడా వీరి యొక్క నాణాలు బయలుపడినట్టు మనం చెప్పుకున్నాం గత క్లాస్లోనే. ఇక శ్రీముఖుని యొక్క సమకాలికుడు ఎవరు? అశోకుని యొక్క సమకాలికుడే శ్రీముఖుడు. అశోకుడు శ్రీముఖుని ఏమని సంబోధించాడు? రాయ లేదా రాజా లేదా రాణా అనే బిరుదులతో సంబోధించాడు. తర్వాత ఇతని యొక్క రాజధాని, ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు శ్రీముఖుడు అంటే కోటిలింగాల ప్రాంతాన్ని. శాతవాహనుల యొక్క తొలి రాజధాని అయినటువంటి కోటిలింగాలని తన రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు శ్రీముఖుడు. శ్రీముఖుని యొక్క గొప్పతనము లేదా శాతవాహనుల యొక్క గొప్పతనాన్ని ఎక్కడ వివరించబడిందంటే అశోకుని యొక్క 13వ శిలాశాసనంలో వివరించబడింది. ఏం తెలియజేస్తుంది 13వ శిలాశాసనంలో అంటే అశోకుడు కళింగ ప్రాంతానికి క్రీస్తు పూర్వం 261 ఆ పీరియడ్లో కళింగ యుద్ధానికి బయలుదేరినప్పుడు ఎవరు?
అశోకుడు కళింగ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ కళింగ యుద్ధంకి శాతవాహనులు తన సామంతులు కాబట్టి సహాయం చేయాలని కోరినప్పుడు శ్రీముఖుడు తనకున్నటువంటి 1,00,000 కాల్బలాన్ని అశ్విక బలాలని పంపినట్టుగా మనం చెప్పుకున్నాం. వాళ్ళ యొక్క 13వ శిలాశాసనం ద్వారా శాతవాహనుల యొక్క సైనిక సామర్థ్యం కూడా మనకు తెలియజేయబడుతుంది. ఈ సందర్భంగా అశోకుడు శాతవాహనులని ఏమని బిరుదైతేనేమో రాయా రాణా రాజా అని, కానీ ఏమని శాతవాహనుల రాజులని సంబోధించాడంటే వారు శాతవాహనులు హితులు మీన్స్ మంచి కోరేవారు, హితం కోరేవారు. శాతవాహనులు ఇతరుల యొక్క మంచి కోరేవారు కాబట్టి వాళ్ళు హితులు అని సంబోధించాడు అశోకుడు తన 13వ శిలాశాసనంలో. దీంతో పాటు అశోకుడు ఇంకో మాట కూడా చెప్తాడు. ఏమంటాడంటే శాతవాహనులు సత్యపుత్రులు, అంటే వాళ్ళు ఎప్పుడు కూడా నిజంనే చెప్తారు, వారు ఇతరుల యొక్క మంచి కోరుతారు కాబట్టి వారిని సత్యపుత్రులు అని హితులు అని తన 13వ శిలాశాసనంలో పేర్కొన్నాడు అశోకుడు. అలాగనే శ్రీముఖునికి రాయా లేదా రాజా లేదా రాణా అనేటటువంటి బిరుదులు కూడా ఇచ్చినాడు అశోకుడు. ఇక శ్రీముఖుడు తన రాజ్యానికి రాగానే మొదటిసారిగా ఒక దండయాత్ర చేశాడని గతంలో కూడా చెప్పుకున్నాం. రతికులపై దండయాత్ర చేశాడు. ఆ రతికుల యొక్క మహానాయకుడు అయినటువంటి త్రైనకైరోని ఓడించి ఆ త్రైనకైరో యొక్క కుమార్తె అయినటువంటి దేవి నాగానికని శ్రీముఖుడు తన కుమారుడైన మొదటి శాతకర్ణికిచ్చి వివాహం జరిపించాడు. దీంతో వైవాహిక సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని తన సామ్రాజ్యాన్ని పటిష్టపరచుకోవడానికి కృషి చేసినట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే శ్రీముఖుడు చేసిన దండయాత్ర ఒకటేనండి, రతికుల మీద త్రైనకైరోని ఓడించాడు. తన కుమార్తె అయినటువంటి దేవి నాగానికని తన కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణికి ఇచ్చి వివాహం జరిపించాడు. అంటే వైవాహిక సంబంధాలకి ఇతను శ్రీకారం చుట్టినాడు అనేది మనకు అర్థమవుతుంది. దీంతో పాటు శ్రీముఖుడు ప్రారంభంలో అవలంబించినటువంటి మతం ఏమని చెప్పుకున్నాం? జైన మతం. జైన మతాన్ని శ్రీముఖుడు తన రాజమతంగా చేసుకొని ప్రారంభంలో జైన మతాన్ని అవలంబించాడు, జైన మతాన్ని ఆదరించాడు. కానీ తదుపరి మళ్ళీ జైన మతాన్ని విడిచిపెట్టి తను వైదిక మతాన్ని స్వీకరించాడు. వైదిక మతాన్ని రాజమతంగా కూడా ప్రకటించాడు. మన సోమదేవ సూరి రాసినటువంటి కథా సరిసాగరంలో మనకి ఏం తెలియజేస్తుందంటే ఈ కథా సరిసాగరం ప్రకారంగా శ్రీముఖుడు జైన మతాన్ని ఆదరించి ప్రారంభంలో జైన మతాన్ని స్వీకరించి తదుపరి జైన మతాన్ని విడిచి ఎప్పుడైతే వైదిక మతంలోకి వేయండో జైన సన్యాసులు ఇతనిపై కోపాన్ని పెంచుకొని, ఎవరిపై? శ్రీముఖునిపై జైన సన్యాసులు కోపాన్ని పెంచుకొని ఈ జైన సన్యాసులే ఇతన్ని హత్య గావించారు, జైన సన్యాసుల చేత ఇతను హత్య గావించబడ్డాడు అనేది మనకు సోమదేవ సూరి రాసినటువంటి కథా సరిసాగరంలో తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంది? జైన మతాన్ని స్వీకరించాడు, ఆ మతాన్ని ఆదరించాడు, ఆ మతాన్ని అభివృద్ధి చేశాడు. కానీ తదుపరి మళ్ళీ ఇతను ఏం చేశాడు? చివరి దశలో వైదిక మతాన్ని స్వీకరించాడు. అప్పుడు జైన మతంలో ఉన్నటువంటి జైన సన్యాసులు ఇతనిపై కోపాన్ని పెంచుకొని జైన సన్యాసులు ఇతను హత్య చేసినట్టుగా మనకు సోమదేవ సూరి రాసినటువంటి కథా సరిసాగరం ద్వారా తెలుస్తుంది. ఇతను ఎవరి చేత హత్య చేయబడ్డాడు ఇది అడిగాడు. మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇతను చివరి దశలో జైన మతాన్ని విడిచిపెట్టి వైదిక మతాన్ని స్వీకరించాడు అనే అంశం ఎక్కడ చెప్పబడ్డది అన్నప్పుడు కథా సరిసాగరంలో చెప్పబడింది. ఎవరు రాశారు? అది సోమదేవ సూరి. ఈ గ్రంథం ఇప్పటికి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం మాట్లాడుకున్నామండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే శ్రీముఖుడు జైన మతాన్ని ఆదరించిందనడానికి అప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో వర్ధిల్లినటువంటి జైన మత కేంద్రంగా వర్ధిల్లిన ప్రాంతము ఏందన్నప్పుడు మునులగుట్ట. కరీంనగర్ జిల్లా పరివార ప్రాంతంలో ఉన్నటువంటి మునులగుట్ట జైన మత కేంద్రంగా శ్రీముఖుని కాలంలో వర్ధిల్లినట్టు మనకు తెలుస్తుంది. దీని ఆధారంగానే శ్రీముఖుడు జైన మతాన్ని అవలంబించినట్టు చెప్పబడుతుంది కూడా. ఇతను వేయించినటువంటి నాణాలు, శ్రీముఖుడు వేయించినటువంటి నాణాల మీద రణగోభద్ర, రణగోస్వామి అనేటటువంటి పేర్లు కూడా కనిపిస్తున్నాయి మనకు. ఇది ఇంపార్టెంట్, మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శాతవాహనుల రాజుల్లో ఏ రాజు వేయించిన నాణాలపై రణగోభద్ర లేదా రణగోస్వామి అని లిఖించబడి ఉంది అన్నప్పుడు శ్రీముఖుడు అని గుర్తుపెట్టుకోవాలి మనకు. మళ్ళీ ఒకసారి ఓవరాల్ ఒక ఐడియా అండి. శ్రీముఖుడి గురించి మాట్లాడుకున్నట్లయితే శ్రీముఖుడు శాతవాహన రాజ్య సామ్రాజ్య స్థాపకుడు.
శ్రీముఖుడు అశోకునికి సమకాలికుడు. శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్య స్థాపనతో పాటుగా ఇతను జైన మతాన్ని కూడా ఆదరించి స్వీకరించాడు. శ్రీముఖుని అశోకుడు రాయ లేదా రాజా లేదా రాణా అనేటటువంటి బిరుదులతో సంబోధించినాడు. శ్రీముఖుడు అశోకునికి కళింగ యుద్ధంలో సహాయం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. శ్రీముఖుని లేదా శాతవాహనుల గురించి అశోకుడు తన 13వ శిలాశాసనంలో వారిని గొప్పవారిగాను, హితులుగాను, సత్యపుత్రులుగాను వివరించినాడు. హితులు అంటే ఏంది? ఇతరుల యొక్క హితం లేదా మంచి కోరేటటువంటి వారు. అలాగనే వీరిని శాతవాహనుల్ని సత్యపుత్రులుగా కూడా తన 13వ శాసనంలో పేర్కొనడం జరిగింది అశోకుడు. శ్రీముఖుడు చేసినటువంటి ఒకే ఒక దండయాత్ర రతికులపై చేసినాడు. రతిక మహారథికుడైనటువంటి త్రైనకైరవను ఓడించి తన కుమార్తె అయినటువంటి దేవి నాగానికని శ్రీముఖుడు తన కుమారుడైన మొదటి శాతకర్ణికి ఇచ్చి వివాహం జరిపించినాడు. దీంతో వైవాహిక సంబంధాలకు శ్రీకారం చుట్టాడు శ్రీముఖుడు. అలాగే శ్రీముఖుడు వేయించినటువంటి నాణాలపై రణగోభద్ర, రణగోస్వామి అనేటటువంటి పేర్లు కనిపిస్తున్నాయి మనకు. శ్రీముఖుని కాలంలో జైనమత కేంద్రంగా వర్ధిల్లినటువంటి ప్రాంతం మునులగుట్ట. మునులగుట్ట ఎక్కడుంది? కరీంనగర్ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతము. ఇది శ్రీముఖుని గురించి. అలాగే శ్రీముఖుని గురించి మనకు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, శ్రీముఖునికి రకరకాల పేర్లు ఉన్నాయి. శ్రీముఖునికి మత్స్య పురాణం ప్రకారంగా శ్రీముఖునికి బలి పుచ్చకుడు లేదా బలి అనేటటువంటి మత్స్య పురాణం ప్రకారంగా అతని యొక్క నామం. శ్రీముఖుని యొక్క పేరు మత్స్య పురాణం ప్రకారం ఏంటంటే బలి పుచ్చకుడు లేదా బలి. అలాగే వాయు పురాణం ప్రకారంగా శ్రీముఖునికి వాయు పురాణం ప్రకారం ఏంటంటే సింధకుడు లేదా సింధుక అనేటటువంటి నామం ఉంది. వాయు పురాణంలో ఏముంది? సింధుక లేదా సింధకుడు. అదే మత్స్య పురాణంలో ఏముంది? బలి పుచ్చకుడు లేదా బలి. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ ఇంపార్టెంట్ మనకు. మత్స్య పురాణంలోనేమో బలి పుచ్చకుడు లేదా బలి అనేటటువంటి నామం ఉంది శ్రీముఖునికి. అదే వాయు పురాణంలో ఏంది? సింధుక లేదా సింధకుడు అని ఉంది. తర్వాత శాసనాల ప్రకారంగా చిముక అనేటటువంటి పిలువబడింది. శాసనాలలో శ్రీముఖుని పేరు ఏముంది? చిముక అని ఉంది. శాసనాలలో అయితే చిముక ఉంది. వాయు పురాణంలో అయితే సింధుక లేదా సింధుకుడు అని ఉంది. మత్స్య పురాణంలో బలిపుచ్చకుడు లేదా బలి అని ఉంది. అలాగే మొదటి శాతకర్ణి యొక్క భార్య అయినటువంటి దేవి నాగానిక వేయించినటువంటి నానాగఢ్ శాసనం ప్రకారంగా రాయసిముక అనేటటువంటి పేరు సూచించబడింది శ్రీముఖునికి. చూడండి, శ్రీముఖునికి వివిధ మత్స్య పురాణం ప్రకారంగా ఒక రకంగా, వాయు పురాణం ఒక రకంగా, శాసనాల్లో ఒక రకంగా, నానాగఢ్ శాసనం ఒక రకంగా ఇతని పేరుని ఉచ్చరించబడి. ఇది మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవైపు ఇవి ఇచ్చి ఒకవైపు అతను ఇస్తే మ్యాచింగ్ చేస్తూ ఇది రావడానికి అవకాశం ఉంటుందండి. మరొకసారి మత్స్య పురాణం ప్రకారంగా బలిపుచ్చకుడు లేదా బలి, వాయు పురాణం ప్రకారంగా సింధుకుడు లేదా సింధుక, శాసనాలలో చిముక అని గుర్తించబడింది శ్రీముఖుని యొక్క పేరుని. నానాగఢ్ శాసనంలో రాయసిముక అని ఉచ్చరించబడింది శ్రీముఖుని యొక్క పేరు. ఇది శ్రీముఖునికి సంబంధించినటువంటి కూలంకషంగా క్లుప్తంగా టోటల్ సమాచారం అండి. ఈ విధంగా మనం ముఖ్యమైనటువంటి 10 మంది చక్రవర్తుల గురించి కూడా చెప్పుకోవడం జరుగుతుంది.